హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎల్లో కలర్ శారీ పింక్ కాంబినేషన్ ఎలా ఉంది ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక పెళ్ళికి వచ్చినాను అనమాట. నెక్స్ట్ మా రిలేటివ్స్ గృహప్రవేశానికి వెళ్ళాలి. ఫస్ట్ మా ఇంటి పక్కన వాళ్ళ పెళ్ళికి వచ్చినాము. ఇక్కడ చూడండి, మేము వచ్చే లోపల అప్పుడే ముహూర్తం అయిపోయిందనమాట. ఈ పెళ్ళి కొడుకు తరపు నుంచి మేము వచ్చినాము అనమాట. మా ఇంటి పక్కన అబ్బాయి తొందరగా చూసుకొని వెళ్ళిపోదామనేసి వచ్చేసినాము. పెళ్ళికొడుకుకి జనరల్ స్టోర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, కొత్త జంటను ఆశీర్వదించండి మీరు. మేము ఆ తర్వాత ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేసి ఇంకా భోజనానికి డైనింగ్ హాల్కి వెళ్ళాము. చూడండి, జనంతో పెళ్ళి కిటకిటలాడిపోతుంది. పలావన్నము, లడ్డు, బూందీ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి గృహప్రవేశ ఫంక్షన్కి వెళ్తున్నాము. అందరం ఒకటే వెహికల్లో, అంటే ఒకటే బైక్లోనే అనమాట, ఒకటి నా స్కూటీలోనే వెళ్తున్నాము. ఇది నేను రోజు వెళ్ళే స్కూల్ దారి అనమాట. దాదాపు 1 అవర్ పైన నా జర్నీ. రోజు ఈ రూట్లోనే నేను స్కూల్కి వెళ్తాను. పిల్లలు పెద్ద కావడం వల్ల స్కూటీ చాలా ఇరుగ్గా అయిపోయింది. ఇంకోసేపు నాక మా రిలేటివ్స్ వాళ్ళది వేరే బైక్ వస్తుంటే అందులో నేను వెళ్దామనేసి నేను దిగేసినాను. ఇక్కడ నేను పెట్టుకున్న బుట్ట కమ్మలు కానీ చెంపచార్లు కానీ 1 గ్రామ్ గోల్డ్ ఫ్రెండ్స్. చూడండి, నేను వెళ్ళే దారిలో తాటి చెట్లు, ఇక్కడ నెమల్లో జింకలు కానీ నాకు కనిపిస్తాయి అనమాట మార్నింగ్ పూట. ఇప్పుడు అంత ఎండ ఎక్కువ వచ్చేసింది కాబట్టి ఈ టైంలో ఉండవు. కానీ నేను వెళ్ళే టైంకి మాత్రం మార్నింగ్ స్కూల్ అప్పుడైతే గిన, ఇప్పుడు చూడండి నేను ఆ వెహికల్లో లేను, మా బంధువుల వెహికల్లో నేను వెళ్తున్నాను. నెమలు జింకలు కనిపిస్తాయి. ఫస్ట్ టైం అనమాట నాకు పట్టు చీరలు కట్టుకోవడం ఇష్టం లేదు. కాకపోతే వెయిట్ లాస్ అయినాక ఇప్పుడు నాకు బాగుంది. పంతులు గారు ఏర్పాట్ల కార్యక్రమంలో ఉన్నారు, పూజా కార్యక్రమానికి. ఈ అమ్మాయి వచ్చేసి నా కూతురు అనమాట. ఏ డ్రెస్ వేసుకున్నా ఈడగొచ్చుకుంటుంది, ఆడగొచ్చుకుంటుంది, ఆడ నవ్వు పెడుతుంది, ఈడ నవ్వు పెడుతుంది, సతాయిస్తుంది. ఈమె వచ్చేసి నా తమ్ముని కూతురు. అత్త నాకు వీడియో తీసి యూట్యూబ్లో పెట్టు అత్త అని గోల చేస్తా అంటే ఆమె బాగా రెడీ అయిందనేసి తిమ్మంటే తీసినాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజా కార్యక్రమం దగ్గరికి వద్దాము. ఇక్కడ చూడండి, పూజారి ఎంత బాగా అలంకరించినారో స్వామిని. ఇక్కడ సత్యనారాయణ జరగబోతుంది అనమాట. చూడండి, ఇలా డెకరేట్ చేసినారు అనమాట. నవధాన్యాలు ఇక్కడ ఇటువైపు పెట్టేసినారు. ఇల్లు అయితే చాలా బాగా కట్టించినారు. మా మరిదిత్ర అనమాట ఇంటి ఓనరు. డబల్ బెడ్రూమ్ పెట్టేసేసి 1 రూమ్ కానీ సెల్ఫ్లు కానీ ఒక ప్లానింగ్ ప్రకారం సూపర్గా చేసినారు ఫ్రెండ్స్. వుడ్ వర్క్ కానీ పెయింట్ కానీ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఈమె మా తమ్ముని భార్యలు అనమాట, వీళ్ళిద్దరు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇండ్లు ఎంత బాగా లైటింగ్ కానీ డెకరేట్ కానీ భలే చేసినారు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ చూడండి అమ్మవారిని అంట సారీ పూజారి గారు ఎంత బాగా అలంకరించినారో స్వామివారిని. నెక్స్ట్ దేవుని రూమ్లో తలుపులు కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. 1 రూమ్ సెల్ఫ్లు కానీ బాగా పెట్టించేసినారు. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లానింగ్ అనమాట, వుడ్ వర్క్ ఎక్కడ చేయించినారు, సెల్ఫ్లు ఎక్కడ చేయించినారు. ఇది ఒక బెడ్రూమ్లో బంధువులు అనమాట. ఎక్కడ చూసినా బంధువులే ఉన్నారు, బయట బంధువులే, లోపల బంధువులే. పెయింట్ కానీ ఏ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసినారు, భలే సెలెక్ట్ చేసినారు ఫ్రెండ్స్. మాది ఉంది కానీ దానికంతా ఇంకా అప్డేట్ చేయాలన్నమాట. మా ఇంటిని అనంతపూర్లో ఉంది. ఇది వచ్చేసి అనంతపూర్ జిల్లా పెద్దవడుగురు మండలంలో ఈ ఇండ్లు ఉండేదన్నమాట. వీళ్ళిద్దరు మా తోడుకోడళ్ళు. నేను వచ్చేసి అక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నాను. నెక్స్ట్ సత్యనారాయణ స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇంటి నిండా ముత్తైదులో కూర్చున్నారు, పోవడానికి దారి లేదనమాట. అందుకే నేను బయటే ఉండేసినాను. మార్నింగ్ నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం ఆర్డర్ వైజ్ పర్ఫెక్ట్గా జరిగిందనమాట. నేను అంటే మార్నింగ్ గోమాతని ఇంట్లోకి ఆహ్వానించడం అప్పుడు నేను లేకపోవడం వల్ల షూట్ చేయలేకపోయినాను. దాదాపు 5 to 6 అవర్స్ సత్యనారాయణ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందనమాట. మాకు ప్లేస్ లేకపోవడం వల్ల మేము బయట కూర్చోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మా మరిది వాళ్ళ భార్య గిఫ్ట్లన్నీ ఓపెన్ చేయడం చూడడం జరిగిందనమాట. ఇంతటితో కార్యక్రమం పూర్తయింది ఫ్రెండ్స్. బాయ్.